నేను మీకు ఒక పెద్ద మాట చెప్తున్నాను, అందరూ చేతులు పైకెత్తండి. అదే ఆశీర్వాద అభిషేకము. దేవుడు మీ చేతులను తాకింప చేయనుగాక. మీరు బాగుపడే సమయము ఈరోజే. ఒక డైరీ తీసుకుని రాసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఊహించని ఆశీర్వాదాన్ని చూచే అభిషేకం అడుగు పెడుతున్నారు మీరందరూ. ఇప్పుడు గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పి చప్పట్లు కొట్టి కేకలు వేయండి. మనం ఎప్పుడైతే కేకలేస్తామో మన అడ్డు గోడలు కూలిపోతాయి అన్నమాట. మళ్ళీ నెల టార్గెట్ చేసుకోండి. ఈ నెల ఈ దినము నుండి బలమైన ఆశీర్వాదం మెట్టు మీరు మీ పిల్లలు ఎక్కుదురు. ఆమెన్. నేనున్నా, ప్రార్థిస్తా. ప్రార్థన చేయటానికే మీ దగ్గరికి వస్తున్నాను. నా పని చేతులుంచి ప్రార్థించటం. ఆయన మిమ్మలను అభివృద్ధి పరచువాడు ఆయనే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరందరూ ఆశీర్వదించబడతారు. బాధపడకండి. డబ్బులు ఎలాగొస్తాయి, అప్పులు ఎలా తీరుతాయి, ఎలా బాగుపడతాం, ఎలా గర్భఫలం వస్తాను అనుకుంటామేమో. ఆయన ఆశ్చర్యమైన కార్యము జరిగించువాడై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి నాకు మార్గమును ఉపదేశం నాకు మార్గమును నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. అందరూ పాడాలి. గట్టిగా యెహోవా నాకు వెలుగాయే. ఘనముగా పాడండి. అంతేనా? నా ఇంకా వాల్యూమ్ పెంచండి. ఎందుకు భయపడతావు? అది లేదు, ఇది లేదు, బంగారం లేదు, ఇల్లు లేదని, నాకు విద్య లేదు, అర్హత లేదని. యెహోవా నాకు వెలుగాయే. అలా పాడగలరా? యెహోవా నాకు, మరలా యెహోవా. అవతల హాల్లో గట్టిగా నా ప్రాణ నేను ఎవరికి భయపడను. హల్లెలూయా. ఈ సాక్ష్యాలను మామూలు సాక్ష్యాలా? 20 సంవత్సరాలకి ప్రార్థిస్తే కావాలి పిల్లలు పుట్టడం ఏంటి, గర్భఫలం రావటం ఏంటి, 1 టన్ను అవుతుందన్న వేరుశనగ 12 టన్నులు అవటం ఏంటి? మనము ఈ కార్యాలు వినటానికి కూడా సరిపోం. దేవుడు అంత గొప్పవాడు, అంత బలమైన కృపను మనకి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. వాక్యంలోకి వెళ్దాం. దేవుడు మీకు అందజేయమన్నటువంటి సందేశాన్ని నేను మీకు సందేశాన్ని అందజేయటానికి సిద్ధపడుతూ ఉన్నాను. లేవియాకాండము 26వ అధ్యాయము. లేవియాకాండము 26వ అధ్యాయము. అందరూ తెరవండి. 13వ వచనం. 13వ వచనాన్ని జీవముల దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. లేవియాకాండం 26వ అధ్యాయం. బైబిల్ అన్న వాళ్ళందరూ తెరవండి. ఈరోజు దేవుడు మనకి బయలుపరుస్తున్న గొప్ప మాట అనమాట ఇది. 26వ అధ్యాయము 13వ వచనం.
మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా, ఆమేన్, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను నేను మీ కాడి అందరూ అండర్లైన్ చేసుకోండి. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువగా నడవ చేసేదను. ఆమేన్. నిలువుగా నడవ చేసి తిని. అందరు నాతో ఈ మాట చెప్పాలి. నేను మీ కాడి పలుపులను, మీరు గట్టిగా చెప్పట్లేదే, గట్టిగా చెప్పండి. నేను, అది అన్నీ వచ్చి మీకు కానీ దాచుకుంటున్నారు కదా. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. ఇది ఈరోజు దేవుడు పరలోకము నుండి నీకు ఇచ్చిన గొప్ప మాట. ఆమేన్. అద్భుతం ఏంటంటే, జీవం గల దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రప్పించి తిని నేను మీ దేవుడిని యెహోవాను, నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవ చేసి తిని. అంటే ఏంటి పాస్టర్ గారు, కాడేంటి, పలుపు ఏంటి, తెంపటం ఏంటి, నడవ చేయటం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఇంతవరకు నీ జీవితంలో ఏది చేద్దాం అనుకున్నా నువ్వు ముందుకి వెళ్ళలేకపోయావు కదా. పరలోకము నుండి దేవుడు నీకు ఈరోజు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, ఇక మీదట నీకు ముందుకెళ్ళటానికి బంధకాలు లేకుండా దేవుడు సరళము చేస్తున్నాడు. వ్యాపారం చేయాలని అనుకుంటున్నావేమో, లేదా ఉద్యోగం చేయాలని అనుకుంటున్నావేమో, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే ఇంకా పెద్ద స్థితికి వెళ్ళటానికి, లేదా ఇల్లు కట్టడానికి, పెళ్లి చేయటానికి, పెళ్లి చేసుకోవటానికి ఏదో ఒకటి చేసి నేను సక్సెస్ అయ్యి నేను విజయం సాధించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడుతున్నావో అంత వెనక్కి 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 వెళ్ళిపోతున్నావు కదా. నా బ్రతికేంటి, నా జీవితం ఏంటని అనేక మంది జ్యోతిష్కులను కూడా అడుగుతా ఉన్నావేమో. అసలు నా బ్రతికేంటి, నా తలరాత ఎలాగుంది అలాగుందని ఎవరెవరినో అడిగి చివరికి ఎవరిని చెప్పినా ఎన్ని చేసినా మరలా ఉన్న స్థితి కంటే దిగజారిపోతున్నావేమో. నీ దుఃఖాన్ని, బాధని యేసయ్య చూచి ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక నీ కాడి పలుపులను తెంపుతున్నాను అని మాట ఇచ్చాడు. నువ్వెంతగా స్తుతిస్తావో గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించు. ఏ ఆటంకాలు, ఏదో ఒక ఆటంకం, ఏదో ఒకటి. కాడి పలుపు గురించి మీకు తెలుసా? కాడి పలుపు అంటే, మా పొలంలో గేదె ఉండేది. మాకు మా ఫాదరు 2 గేదెలు కొనుక్కొచ్చారు. అందులో ఒక గేదె గేరెక్కువ, దానికి ఒక బర్రెకి బాగా పొగరు. అది కట్టినప్పుడు మౌనంగా ఎంతో పెళ్ళికూతురులాగా ఉండేది. దానికి ఏమైనా సరే మౌనంగా ఉంది, విధేయతగా ఉంది కదా అని మేత మేస్తుందని విడిచిపెట్టేమా, అది పరిగెత్తుకుని పోతుంది అనమాట. ఎక్కడ పరిగెడుతుందో తెలియదు, అయోమయం. చివరికి దాని దగ్గర ఉన్న కాపరిగా ఉండేవాడు కూడా గొడవ పెట్టుకుని మానేసాడు మా ఇంట్లో. ఏమండి, దీనిని కాపాడటం నా వల్ల కాదు, వదిలి పెడితే వెళ్ళిపోతుంది. అప్పుడు మా ఫాదర్ ఏమన్నారంటే, అది వెళ్ళిపోకుండా ఉండాలంటే దానికి మెడలో గుదేద్దాం రా అన్నాడు. ఇలాగ చెప్పిన మాట వినలేనప్పుడు యజమానుడు ఏం చేస్తాడంటే, ఆ బర్రెకి, ఆ గేదెకి మెడలో తాడు కట్టి ఒక బలమైనటువంటి కర్ర ఒకటి మెడలో వేస్తారు. మీరు నెక్లెస్ పెట్టుకుంటారు కదా, ఎలాగ ఏ పెట్టుకుంటారు? నెక్లెస్. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా పొడుగు ఉంటుంది, ఇంకా డబ్బులు ఉన్నది ఇక్కడ దాకా ఉంటుంది కదా. అలాగనే దానికి మెడలో తాడు కట్టి, ఆ తాడుకి ఒక కట్టి కడతారు, బలంగా కట్టి రాడు లాంటిది. అప్పుడు ఏం చేస్తుంది అంటే, అది వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తుంది. వెళ్దామంటే గట్టిగా పరిగెడుతుంది. ఏం చేస్తుంది, కట్టే దేని కొడుతుంది? మోచెప్పును కడుతుంది. అబ్బా అని మళ్ళీ ఇలా పరిగెడదామంటుంది, మళ్ళీ ఇది వచ్చి దీన్ని కొడుతుంది. అదేం చేస్తుందంటే దీన్ని
ఈ బరిని పరిగెత్తకుండా కంట్రోల్ చేస్తుంది. చివరికి అలాగా దెబ్బలు తగులుతుంటే నొప్పి తగిలి దానికి జ్ఞానం వచ్చి మనం పరిగెత్తకూడదు, మనం అటెన్షన్లో ఉండాలి. ఎలా ఉండాలి? మనం పరిగెత్తకూడదు, పరిగెత్తితే మోచెప్ప పగిలిపోతుంది. కనుక దీనిని అందమైనటువంటి నెక్లెస్గానే ఉంచుకోవాలి అని ఆ బర్రెకి మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? నేను అన్నాను, ఒకరోజు పొలం వెళ్ళాను, అది ఎంత అందంగా మేస్తుందో. ఆ కాపరిగా ఉన్నవాడిని అడిగాను, ఎరా ఇది పరిగెత్తట్లేదురా, ఇంత మారు మనసు ఎప్పుడు వచ్చిందిరా అంటే, మారు మనసు ఎక్కడ వచ్చింది సార్ దీనికి, దానికి మెడలో మీ సారు కర్ర కట్టారండి, అప్పటి నుంచి గోబ గుయ్యమని పోయి పరిగెత్తడం మానేసింది, ఎక్కడికి వెళ్ళట్లేదండి అన్నాడు. అంటే కాడి పలుపు కడతారు, ఎక్కడికి వెళ్ళిపోకుండా దానికి మెడలో గుదేస్తారనమాట. ఏమేస్తారు? అది నెమ్మదిగా నడిచింది అనుకోండి, అది తగలదు. అది స్పీడ్గా నడిస్తే మాత్రం పట్ పట్ మనకి దవడమే కొట్టిన పెద్ద దెబ్బ అనిపించదు, కానీ బోన్కి తగిలింది అనుకోండి, చిన్న దెబ్బ అయినా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అందుకని ఆ కాడి పలుపు అనమాట అది. నీ జీవితంలో నువ్వు ఇంతవరకు ముందుకు వెళ్ళడానికి లేకుండా ఒక అప్పులనేటువంటి కాడి, రోగం అనే కాడి, లేకపోతే నువ్వు ఎదగటానికి బిడ్డ పెళ్ళో కొడుకు జీవితం సెటిల్ కాకపోవటమో, ఏదో ఒక బంధకము, భారము. చాలామంది అనుకుంటారు, మొన్న ఒక ఆయన అన్నాడు, ఏమండి నా కూతురు పెళ్ళి జరిగిన మరుక్షణమే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను జీవితంలో మళ్ళీ నేను ఎవరికి కనపడినండి, పిల్ల ఎదిగింది, బీటెక్ చదివింది, ఇంక నా వల్ల కాదు, విసిపొచ్చేసింది, పిల్ల కోసమే బ్రతుకుతున్నాను పాస్టర్ గారు అన్నాడు. నేనన్నాను, అది నీ ప్లాన్. పెళ్ళైన మరుక్షణము దేవుడు సెకండ్ ప్లాన్ని చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మీకు ఎటువంటి బంధకాలు, ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే నీకు వచ్చిన జీతమే వడ్డీ కింద వెళ్ళిపోతుందేమో, ఈఎంఐల కింద వెళ్ళిపోతుందేమో, ఒక ప్లాన్ ప్రకారం నువ్వు బ్రతకలేకపోతున్నావేమో. ఏంటి భారము? నాకు ఇంట్లో ఈ అత్తగారితో నేను పడలేకపోతున్నాను, లేకపోతే ఈ సమస్యతో నేను పడలేకపోతున్నాను, ఈ రోగముతో నాకు పడలేకపోతున్నాను, ఈ రోగం పోతే నేనెంతో కష్టపడి ముందుకెళ్ళి తిరిగి ఎన్నో సంపాదిస్తాను, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా. పరలోకమందున్న నీ దేవుడు నీ మొర ఆలకించాడు, నీ బాధను కన్నులతో చూచాడు. కనుక ఈరోజు నీకు చెప్తున్న మాట ఏంటంటే, నీ కాడి పలుపులను తెంపేదను. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పరిగెడతావు. అంటే నువ్వు ఏ గోల్కి రీచ్ అవ్వాలనుకున్నావో, ఏ గమ్యానికి రీచ్ అవ్వాలనుకున్నావో, ఏది సంపాదించాలని ఎంతవరకు ఎదిగి నిలబడాలనుకున్నావో, దానికి శుభ పరిణామం ఈరోజు ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. దేవుడు మిమ్మల్ని కరుణించాడు, మీ కాడి పలుపులను తెంపుతాడు అనమాట. బిడ్డ పెళ్ళి అవ్వట్లేదు, అందరూ పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, చూసి వెళ్ళిపోతున్నారని ఏడుస్తున్నావు కదా, నువ్వు రెడీ అయిపోవటం అంతే. దేవుడు డేట్ సిద్ధము చేశాడు. ఒక్క బిడ్డ పుట్టాడంటే, ఒక బిడ్డ పుడితే, ఒక పాప పుడితే చాలు అనుకుంటున్నావు కదా, దేవుడు నీ కాడిని తెంపివేస్తా ఉన్నాడు. అందరూ కూడా కుడి చేయి పైకి ఎత్తి నాతో ఈ మాట చెప్పాలి. జీవముల దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే 13వ వచనం, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడనే యెహోవాను, నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవజేసి తిని. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. మీకు శుభగడియ వచ్చింది. నన్ను ఈరోజు సిద్ధాంతికం తీసుకోండి, ఓకే? మీకు మీ జీవితంలో నువ్వు నమ్మగలిగితే ఏది అవకాశం లేదు. ఈ మాట ఎలా నమ్మాలని అనుకుంటున్నావేమో, నమ్మగలిగితే దైవ కార్యాన్ని ఈ రోజు నుండే నువ్వు చూస్తావు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఏ బలహీనత ఉందో,
ఏ అడ్డులు ఉన్నాయో, ఏ చేతబడిందో, ఏ మంత్ర శక్తులు నీ మీద పనిచేస్తున్నాయో, ఏ దైవపు శక్తులు నీ మీద పనిచేస్తున్నాయో, ఎంతమంది అసూయపడి నీకుబడి ఏడుస్తున్నారో అదంతా యేసు నామములో కొట్టివేయబడును గాక. యేసు నామములో కీడు దూరం అవును గాక. దేవాది దేవుడు నిన్ను కరుణించి నీకు చెప్పిన మాట ఏంటంటే, నీ పలుపులను తెంపుతున్నాను అన్నాడు. అంతే. ఆమేన్. చాలా మందికి మెడలో ఇది లేకపోతే, ఏది ఈ కాడి వెళ్ళాలని ఉంది, చెయ్యాలని ఉంది, భారము, ఈ భారం అయిపోతే, ఈ పని అయిపోతే నేను వెళ్ళిపోతానంటావు. ఆ పని అయిన వెంటనే ఇంకో 2 పనులకి నీవు తల వంచవలసి వస్తుంది. ఆ 2 అయిపోయాక మళ్ళీ ఇంకో 2 పనులు. నా బ్రతుకంతా భారము, నా భారం ఇదేనా? పిల్లలు ఫీజులు కట్టడం, సంపాదించడం, తిరగటం, నా జీవితంలో సుఖము లేదా అని ఏడుస్తున్నావు కదా. దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా, నన్ను నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము, నీరెక్కలే పడాలి. మీరు అలాగుంటే ఏమనుకుంటున్నారు? పాడాలి. నీరెక్కలే నాకు ఆశ్రయము. చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. నీ హస్తములే నాకు అభయం. నీ హస్తములే నాకు అన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సడన్గా సండే స్కూల్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము తండ్రి, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము తండ్రి. నీరెక్కలే నాకు ఆశ్రయం, నీ హస్తములే నాకు అభయము, నన్ను కరుణించుము దేవా. హల్లెలూయా. ఈ నెల మొదటి దినాన పరలోకము నుండి బలమైన దేవుని వాగ్దానము నీ మీదకి వచ్చింది. ఏంటంటే, నీ మెడలో ఉన్న కాడి పలుపులను తెంపి మిమ్ములను నిలువుగా నడవచేతును. ఏమన్నాడు? మిమ్మును నిలువుగా. ఇంతవరకు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ బంధకాలు ఈ రోజే తెగిపోతాయి. తెగిపోతాయంటే ఎలా తెగిపోతాయి పాస్టర్ గారు అని అనుకుంటున్నారా? తెగింది ఒకటి చూపించరా మీకు? చూపిస్తాను చూడండి. ఒక సహోదరి పంట పొలం ఉంది వాళ్ళకి. ఆ పొలంలో వారు పంట వేద్దామని బోరు వాటర్ వేద్దామని 11 సార్లు బోర్ వేశారు. ఎన్నిసార్లు చెప్పాలి గట్టిగా? 11 times. ఒక బోర్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? వారు పాప కష్టపడి ఆ బోర్ వేస్తే వాటర్ వస్తేనే పంట పడుతుంది. ఒక్క బోరు కాదు వారు వేసింది, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. ఎన్ని? నేను మీకు ఇప్పుడు వీడియోతో సహా చూపిస్తాను. 11 సమయాలు బోర్ వేశారు. వేసిన బోరు అద్భుతం ఏంటంటే 11 సార్లు నీరు పడలేదు, ఒక్క చుక్క రాలేదు, బూడిదే వస్తుంది పైకి. అప్పుడు వారు టీవీలో ప్రార్థన శక్తి వాక్యం విన్నారు. ఈ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని చెప్పి ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి చెప్పారు, అయ్యా పొలం ఉంది, బోర్ వేస్తే నీరు పడట్లేదు, 11 సార్లు బోర్ వేసాం, నువ్వు ప్రార్థన చేస్తే మంచి జరుగుతుందని వచ్చాం బాబు. అంటే మన దగ్గర ఏముంటుంది?
ఏముంటుంది? అభిషేకం ఉంటుంది. ఆమేన్. ఏముంటుంది మన దగ్గర? అభిషేకం ఏం చేస్తుంటే దేనినైనా ఎడగొట్టి పడేస్తుంది అనమాట. లేనిది ఉన్నట్టుగా చేస్తుంది అభిషేకం. అభిషేకం ఏం చేస్తుంటే చీకటిని వెలుగుగా మారుస్తుంది. అయితే ఒక యాపిల్ తీసుకుని ప్రార్థన చేసి, ఇదిగో పట్టుకెళ్ళు, బోరేసే అన్నాను, నీళ్ళు పడతాయి పో అంటే దీవించి పంపితే ఆమె ఏం చేసిందో తెలుసా? భార్యభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. దైవజనుడు చెప్పాడు కదా బోరేయమన్నాడని. అప్పటికి ఎన్నిసార్లు బోరేశారు? ఎయ్యి బుద్ధి అవుతుందా? ఖర్చుపెట్టి బుద్ధి అవుతుందా? దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడాడని ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజులు కుటుంబ ప్రార్థన చేద్దామని భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ ప్రార్థన చేశారు. కుటుంబ ప్రార్థన చేస్తే భర్తకి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమిచ్చాడు? దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఇసాకు పాస్టర్ గారు పై నుండి వాళ్ళ పొలంలోకి వచ్చాడట. చెప్పరే? ఏం చెప్పమన్నా ఏం చెప్తున్నారు మీరు? పైనుండి ఎవరు వచ్చారు? ఇసాకు పాస్టర్ అంటే ఎవరు? నేనే. ఆ కళలోకి వచ్చేసారు. దేవుడు అలాగా సేవకుడిని చూపిస్తాడు. పైనుండి అలాగ వచ్చి, ఇదిగో నీళ్ళు బోర్ వేసుకోవాలనుకుంటున్నారా, ఇలా రండి అని చెప్పి దగ్గర పిలిచి ఆ పొలంలో ఒక చోట పాయింట్ చూపించి, ఇక్కడ బోర్ వేయండి నీళ్లు పడతాయని ఇసాకు పాస్టర్ గారు కలలో వచ్చి ఆయనకి చెప్పటం. ఇది ఏమైనా మామూలు విషయం? ఇది మీరు గమనిస్తున్నారా? ఇది ఎలాంటి సేవ? ఇది చాలా వింతైన కార్యాలు జరిగించే పరిచర్య ఇది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దర్శనంలో ఇసాకు పాస్టర్ గారు రావటం, ఇక్కడ బోర్ వేయండి నీళ్లు పడతాయని చెప్పడం. అప్పటికే మామూలుగా స్పెషలిస్టులు ఉంటారు కదా, ఎక్కడ నీళ్ళు పడతాయో వారు వచ్చి చూసి వేసిన ప్రతి పాయింట్ ఫెయిల్ అయింది. ప్రార్థనకు వచ్చారు, తైలాభిషేకానికి వెళ్ళిన తర్వాత కలలో దేవుడు అలా బయలుపరచడం, మళ్ళీ బోర్వెల్ వేసేవాడిని తీసుకురావటం. చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఉదయాన్నే వెళ్ళి బోర్ వేస్తే జలలు గల నీళ్లు పైకి తన్నుకుంటూ వచ్చింది. మీ కన్నులు సరిపోతున్నాయా? అయ్యేం చెప్పట్లేదు, దోమలు తోలుతున్నట్టు. సాతానుడు సిగ్గుపడేలా చేతులు పైకెత్తండి, గట్టిగా కొట్టండి. నీవెంత గట్టిగా కొట్టి స్తుతిస్తావో ఆ అద్భుతం నీ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. కేకలు వేయండి. నీళ్లను ఊపక చేయువాడు ఆయనే. అందుకని ఈరోజు వాగ్దానం ఏంటంటే, మీ కాడి పలుపులను తెంపి నిలువుగా నడవ చేసి తిని. ఆమేన్. మరి ఆమె చెప్పిన సాక్ష్యం ఇందాం. ఎన్ని బోర్లు వేసారు? ఇది ఏమన్నా మాయా మర్మ? మనం ఏమైనా నిమ్మకాయలు ఇచ్చావా? ఎండుమిర్చి నిమ్మకాయలు కట్టి దానికి ఒక ఊస గుచ్చి. మా ఊరు కేశాపల్లి. మా సాక్షి మీదంటే మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్లు చూపించే వాళ్ళని దోలకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పంట తీసుకొని పట్టయ్య ఎల్లుతాయి పోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలకచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఈడేసుకోబోరు అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోరు అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోరు పిల్లంపుకున్నాం. బోరు పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోరు ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి ఆమె రాత్రి నెలలో కూడా నీళ్ళు ఇస్తాడు నీ కోసం. యేసయ్య ఎంత గొప్పవాడంటే ఎవరికో గొప్పలకు చేస్తాడని అనుకోకండి. తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసం ఆయన మందని విడిచిపెట్టి వచ్చాడు. నీవు అప్పులు పాలైపోయి ఏడుస్తున్నావు కదా, నాకు ఎవరు లేరు, నన్ను ఎవరు నమ్మట్లేదు, నా బ్రతికి ఇలాగ అయిపోయింది, నా దగ్గరికే వచ్చాడు ఆయన నిన్ను స్వస్థపరచడానికి. నీ కాడిని తెంపి
నిలువుగా నడక వస్తుంది ఇప్పుడు ఈ రోజు నుండి. ఇంతవరకు అటు ఇటు ఇటు అటు ఇలా వెళ్ళి నడిచావు పాడైపోయావు, మళ్ళీ ఇలాగ వెళ్ళి వ్యాపారం చేసావు పాడైపోయావు, మళ్ళీ ఇలాగ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళావు ఇంకా పాడైపోయావు. అలాగా వంకర టింకర్లుగా నడిచావు కదా. యేసయ్య ఈ రోజు నుండి నీ భర్తని, నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, సమస్తములో ఒక స్పెషల్గా నిన్ను ఆయన గైడ్ చేస్తూ ఎత్తైన కొండపైకి నిన్ను ఎక్కించుచున్నాడు. ఈరోజు సేవకుడిగా ప్రకటిస్తున్నాను, 2 చేతులు పైకెత్తండి. ఫస్ట్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రిసీవ్ చేసుకోండి. మీకు ఎంత ధనము కావాలో, మీకు ఎంత డబ్బు ఉంటే నీ సమస్య క్లియర్ అవుతుందో, ఎంత ఉంటే నీ వ్యాపారం నడుస్తుందో 2 చేతులు పైకెత్తి, తల పైకెత్తి నీవు మనసులో కోరుకో. ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాగ్దానం విన్నావు. ఆ వాగ్దానము ఆ బోరు వేసిన చోట ఎలా జరిగిందో నెరవేర్పు చూచావు, కన్నులతో చూస్తున్నావు, చెవులారా వింటున్నావు. ఆయన నిజమైన దైవ కుమారుడు. ఆయన నిన్నే చూస్తున్నాడు. ఆయన నీ మీదే జాలి పడుతున్నాడు. నిన్ను ఆయన కరుణిస్తున్నాడు. అడుగు, ఎంత ఫిగర్ కావాలో ఒక అమౌంట్ మీరు అనౌన్స్ చేసుకోండి, మీ ప్రాణముతో మాట్లాడుకోండి, మీకు ఎంత కావాలో కోరుకోండి. విత్-ఇన్ 2-3 monthsలోనే నీ చేతిలో అది ఉండబోతుంది. గట్టిగా నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. ఫస్ట్ మెట్టు గుర్తుపెట్టుకోండి, వచ్చే నెల 2వ మెట్టు, తర్వాత నెల 3వ మెట్టు, 4, 5, 6 దైవ కృపను బట్టి 7 మెట్టులు 7 అంతల ఆశీర్వాదముతో నింపబడతావు. నీ కాడి పలుపు తెంపబడింది. నీ ఇష్టం వచ్చినట్టు పరిగెడతావు. నీ పరుగు నీ విశ్వసించిన దానిని బట్టి ఆశ్చర్యకరంగా పైకి ఎదుగుతావు. ఇంతవరకు నీకు కాడికి తగిలేదు కదా, ఏ భారము లేదు, ఫ్రీ బర్డ్లా ఉంటావు. వ్యాపారం ముందుకెళ్తుంది, ఉద్యోగంలో నిలబడతావు, కొత్త వ్యాపారం దేవుడిని చేతికి ఇస్తాడు. నీ ఆర్థిక దరిద్రత యేసు నామములో కొట్టివేయబడును గాక. ఇదే మీకు ఆశీర్వాదము, మీ కాడి పలుపులను తెంపి. 2వది, మిమ్మును నిలువుగా నడవ చేస్తాను. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు వంకర టెంకర్ల నడక, ఇక్కడ అప్పు చేయటం, అక్కడ వడ్డీ కట్టడం, వారిని అప్పు అడగటం, ఇక్కడ ఈఎంఐ అడగటం, ఇక్కడ క్రెడిట్ కార్డులో లోన్ తీయటం, అలా చేయటం ఇలా చేయటం, ఓ వంకర టెంకర్లు. ఇక వంకర్లన్నీ పోతాయి. నమ్మితే కేకలేయండి. ఇంక అడ్జస్ట్మెంట్లు బ్రతుకు కాదు, ఇక నీవే అనేక మందికి అడ్జస్ట్మెంట్ చేస్తావు. నీ చెయ్యి దేవుడు బలముగా ఉంచుతాడు. నీ నుండి నేనేం ఆశించట్లేదు, ఆత్మదేవుడు నిన్ను ఆశిస్తున్నాడు. ఎందుకంటే నీ ప్రాణము నలిగిపోవటం ఆయనకి ఇష్టం లేక తన సేవకుడు ద్వారా ఈ వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. నీ నరాల్లోకి జీవము కలుగుతుంది, నీ శరీరంలోకి బలం వస్తుంది, నీ ఆర్గన్స్ అన్నిటి కూడా సంపూర్ణంగా హీల్ అయిపోయి లేచి నిలిచి గొంతులు వేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండబోతా ఉన్నావు. గొప్ప కార్యము నువ్వు చూడబోతా ఉన్నావు. యెహోవా నాకు వెలుగాయే. గట్టిగా పాడదాం. కాడి తెంపబడింది, చప్పటి కొడదాం. నా ప్రాణదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును నిలువుగా నడిచేటప్పుడు ఆయనే ఉపదేశము చేస్తూ ఎప్పుడు ఏ ఆలోచన చేయాలో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేయాలో, ఎప్పుడు ఎవరితో స్నేహం చేయకూడదో ఆయన నీకు బోధించి
భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ వాగ్దానము, ఈ వాక్యము దేవుడు నాకు ఇచ్చాడన్న వారు చేతులు పైకెత్తి నోరు తెరిచి గట్టిగా కేకలు వేస్తూ గట్టిగా చెప్పడం ప్రభుని స్తుతిద్దాం. మీ కాడి పలుపులు తెంపబడతాయి, మీ దరిద్రము కొట్టివేయబడును, నీ రోగము కొట్టివేయబడును, నిలువుగా నడుస్తావు. ఆమేన్. ఇంకో సాక్షి చూపించిన మీకు షాకులోకి పోతారు. ఏం జరుగుతుందంటే ఏలూరు ఒక ఆయన వచ్చాడు. ఆయనను పెద్ద ఆయన అన్నాడు, రే నీ దరిద్రం పోవాలంటే తైలాభిషేకానికి రారా, ఆ దైవజనుడు ప్రార్థిస్తాడు, అన్ని మంచి జరుగుతాయి రా అంటే వచ్చాడు. చివరికి వచ్చిన తర్వాత అప్పుడు గొప్ప వాక్యం ఏంటంటే, గాలియే గాని, విన్నారు కదా, అప్పుడు వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నింపబడుతున్న మాట విన్నాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు మీరు చేతులు ఎత్తి మిమ్మల్ని ఎలాగ అడగమన్నానో, డబ్బులు ఎంత కావాలో అడగండి దేవుడిని అన్నానో, అప్పుడు కూడా అలాగే అన్నాను. ఆయన చేతులు ఎత్తి నాకేమీ లేదు బాబు, అప్పులు ఉన్నాయి, దరిద్రం ఉంది, ఇదిగో దైవజనుడు చెప్తున్నాడు కనుక అడుగుతున్నాను, నాకు ఎవరైనా ఒక పామాయిల్ తోట ఎరువు ఇస్తే లీజుకి దొరికితే అది నెలకి 2 కాపులు కాసి అలాగ దాంట్లో అభివృద్ధి అవుతాయి, నేను బాగుపడతాను, అప్పులు తీర్చుకుంటాను బాబు, నన్ను దీవించని కోరుకున్నాడట. మళ్ళీ తైలాభిషేకానికి వచ్చే ముందు ఎవరిని అడిగాడు, అయ్యా మీ పొలం నాకు ఇవ్వండి, మీ పామాయిల్ తోట నాకు ఇవ్వండి, నేను సాగు చేస్తాను, లీజ్ ఇస్తానంటే ఆయనకి అది కిట్టక ఆ తోట ఈయనకి లీజుకి ఇచ్చాడు. ఈయన దీన స్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాడు, వంకర టింకర్లుగా నడుస్తున్న బ్రతుకది. దేవుడు నిలువుగా నడవజేయడం చెప్తున్నాను మీకు. ఆ పామాయిల్ తోట ఇచ్చాడు. ఆ పామాయిల్ తోట వస్తే మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా, వాక్యం విని గాలియే గాని వర్షమే కానీ ఆ వాక్యం గుర్తుపెట్టుకుని 100 తైలాభిషేక బాటిల్ తీసుకున్నాడు. ఎన్ని? 100. ఏదో చెవిటోడు చెప్పినట్టు చెప్తున్నాడు అందరినీ. గట్టిగా ముందు చెప్పండి. 100 బాటిల్స్ తీసుకుని ఆ పొలంలో ఆ పామాయిల్ చెట్టుకి ప్రతి చెట్టు దగ్గర తైలం పోసాడు. ఆయన, నాకు దేవా నువ్వే ఆధారం బాబు, ఈ అభిషేక తైలం వేస్తున్నాను, దీన్ని దీవించని ప్రతి చెట్టు దగ్గర తైలం అలాగ రౌండ్ వేసేసాడు అనమాట. వేసి నీరు పెట్టాడు. నీరు పెడితే ఆశ్చర్యం ఏం జరిగిందో తెలుసా, ఆ పామాయిల్ తోట ఒక్క గెలొచ్చి 20 నుంచి 25 కేజీలు బరువు దిగేది, దిగుబడి. అటువంటిది చూడండి, ఆయన ఫోటో కూడా తీసుకొచ్చాడు. ఆశ్చర్యం చూడండి. ఈయన తైలాభిషేకం వేసి దేవుడి మీద ఆధారపడి యేసునామములో ప్రార్థన చేసిన తర్వాత 35 నుంచి 40 కేజీలు బరువు దిగటం మొదలైంది. ఆ తోట నెలకి 2 కాపులు కాయటం మొదలైంది. చూడండి ఎంత దీనముగా వచ్చి ఎంత సంతోషమైన సాక్షి చెప్పాడు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు 2-3 నెలల్లో మైక్ తీసుకుని ఇలా చెప్పే రోజు రాబోతా ఉంది. మీరు ఆశీర్వాదం గురించి చెప్పే రోజు రాబోతా ఉంది. దిగుబడి దిగిపోయింది. ఆ పామాయిల్ గెలలు చూసి ఆశ్చర్యపడి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసాడు అనుకున్నాడు. అక్కడతో దేవుడు ఆయన వదిలిపెట్టలేదు. ఆ పామాయిల్ రేటు ధర మొదట 1300 ఉండేది. ఎంత? దానిని దేవుడు 40 పైన ఆశీర్వదించాడు. సరిగ్గా దిగుబడి దిగింది, రేటు మారింది. దేవుడు అతని యొక్క కాడి పలుపును తెంపి ఆయనను తలగా చేశాడు. ఆ సాక్ష్యం విందామా? మీరు మామూలుగా ఉన్నదేనండి, ఎలాగుందో పేరు దేవదాసు.
మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం నాకు చెప్తే నేను ఇది వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవటానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరిపోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని. తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీరు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత నీకేం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తే ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను. పామాయిల తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి 4 రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ పామాయిల తోట ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలం పోతే జొన్నలు బాగా పండియని విన్నాను సాక్ష్యంలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీలు ఉండే గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చి ఆయనది 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాది 3 ఎకరాలు నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకో క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. చేతులు పైకెత్తి గట్టిగా కేకలు వేయండి. ఆమేన్. నీ కాడి పలుపులను తెంపి నిలువుగా నిన్ను నడవజేస్తాడు. ఆయన ఏ సాక్షి విని బలపడ్డాడు? మొక్కజొన్న తోట ఫలించిన సాక్షి విన్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఏది విన్నారు? పామాయిల్ సాక్షి విన్నారు. మీ నోట నుండి మరొక ఫలభరితమైన సాక్ష్యమును దేవుడు అనుగ్రహించుచున్నాడు. అందరూ ఉన్న చోట లేచి నిలబడండి. నిలువుగా నడుస్తావు. నా కుమారుడు స్థిరపడలేదు, నా కుమార్తె స్థిరపడలేదు, స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు, ఎలాగా అనుకుంటున్నావు కదా. స్థిరపడే సమయం ఆసన్నమైంది. ఈ అభిషేకం ద్వారా మీరు స్థిరపరచబడతారు. మీరు మీ జీవితంలో మర్చిపోని అభిషేకాన్ని చూడబోతా ఉన్నారు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు నమస్కరించండి. 2 చేతులు జోడించండి. నమస్కరించి, నీ అభిషేకం నాకు కావాలయ్యా. అభిషేకము పైనుండి దిగి వస్తుంది. అది యేసయ్యా, నీకు విరోధంగా ఏదైనా తప్పుదారి చేశానేమో, పాపాలు చేశానేమో క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు బాబు అడగండి. ఆ మనుషుడు ఆ మొక్కజొన్న తోట సాక్షి విని యేసయ్యనే అడిగాడు. ఆయన పొందుకున్నాడు. ఏమీ లేదని ఏడవకు. దీనుడుగా ఉన్న నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. దైవము గొప్ప వాళ్ళకి కాదు, దైవము దరిద్రుడికే అవసరము. రోగికి వైద్యుడు అవసరము. ఆరోగ్యవంతుడికి వైద్యుడు డాక్టర్ అవసరం లేదు. అప్పుల్లో ఉన్న నీకు దేవుడు కావాలి. రోగముతో ఉన్న నీకు దేవుడు కావాలి. అన్ని కోల్పోయిన నీకు దేవుడు కావాలి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. మీ 2 చేతులు తలపైన పెట్టుకోండి. 2 అంతలుగా దేవుడు మిమ్మల్ని ఈరోజు బ్లెస్ చేస్తున్నాడు. ఫస్ట్ బ్లెస్సింగ్ తోటి మనం ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాం. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు. నేను దావీదు వలెనుందును. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకుని తలపైకి ఎత్తి పాట పాడడానికి ప్రయత్నం చేయండి. నీవు నాలో ఉన్నా
నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును. గొల్యాతును పడగొట్టి జయం పొందేదన్. గొల్యాతును రెండు చేతులు పైకెత్తి అభిషేకమా పాడండి. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉన్నా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్ను. నీవు చప్పట్లు కొడుతూ భజన చేస్తూ ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదను. ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను, ఎన్నో ఘనమైన కార్యములు తెప్పబడుతుంది. ఓ అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో ఉన్నా నేను స్టెఫాను వలె జ్ఞానముతో మాట్లాడేదను. నీవు నాలో ఉన్న నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. గ్లోరీ. దేవదూతల రూపంలో మారిపోదును, దేవదూతల రూపంలో మారిపోదును. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. ఓ అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. మళ్ళా రెండు చేతులు తలపైన పెట్టుకుని నా శిరస్సు నుండి పోయబడిన అభిషేకం వలె తైలము వలె నా శిరస్సు నుండి పాదం వరకు దయచేయమని అడగండి. అభిషేకం మీ చేతులను తాకుతూ నీ శిరస్సు మీదుగా వెన్నుముక్క నుండి నీ నరాల్లోకి, నీ పాదములు శీలమండల్లోకి, మాంస కండరాల్లోకి ఆ వెలుగు, ఆ పవర్ టచ్ అవుతూ నీ శరీరం లోపడున్న రోగాన్ని, ఆ చీకటిని, ఆ మరణకరమైన బలహీనతని అంతటిని దహించుకుంటూ వెళ్ళిపోతుంది. అందరూ అభిషేకం నాకు కావాలయ్యా. ఎలీషా వలె యోర్దానును విడగొట్టాలి. నేను నా ముందున్న మురికిని బద్దలు కొట్టాలి. అభిషేకమా ఆత్మాభిషేకమా మమ్ము దీవింప మాపైకి దిగిరమ్మయ్యా. పరిశుద్ధాత్మ నీ కాడిని తెంపింది ఈరోజు. సమస్త కీడు కాడి, నిన్ను ముందుకెళ్లకుండా వెనక్కి లాగిన బంధకాలు, రోగము, ఆర్థిక ఇబ్బందులు, ఏదో వ్యాపారం చేద్దామంటే నీకు పెట్టుబడి లేకపోవటం, ఇస్తానన్నవాడు ఆ సమయానికి దూరం అయిపోవటం, అందరిని నమ్మి మోసపోయావు కదా. దేవుడే నీకు ఆధారము, ఎవరు లేరు, ఏ మనిషి లేదు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, ఎవరు నాకు సహాయం చేయలేదని ఏడుస్తున్నా కదా. భూమిని ఆకాశాన్ని చేసిన ఆ దైవ కుమారుడు, ఆ పరిశుద్ధుడు ఈ దినము నీతో సూటిగా మాట్లాడాడు. నీ కాడి పలుపులు తెంపి నీకు నిలువుగా నడిచే దారి, డైరెక్ట్ గానే
ఎత్తైన స్థలానికి నడిపించబడతావు. ఆస్తికర్తగా అవుతావు, ఐశ్వర్యవంతుడిగా అవుతావు, ఆరోగ్యవంతురాలుగా ఉంటావు, శుభకార్యాలు ప్రారంభిస్తావు. నీకెవరు సపోర్ట్ అవసరం లేదు, ఎవరు అండదండలు అక్కర్లేదు. నీకు దేవుడే, ఆయనే నిన్ను నడిపిస్తావు. చేతులు దించండి, నమస్కరించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.